అంటూ ఈ వారంలోనే కాంట్రాక్టులకు ఎల్ఓఏ పూర్తి నెలాఖరుకు పునఃప్రారంభం కానున్న పనులు 17 అసెంబ్లీ హైకోర్టు పనులకి ఏజెన్సీల ఖరారు రాజధాని అమరావతి నిర్మాణ పనుల ప్రారంభానికి ముహూర్తం దాదాపు ఖరారు అయిపోయింది. 1-2 రోజుల్లో బెడ్ల పరిశీలనతో పాటు కాంట్రాక్టుతో లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తవనుంది. ఈ ప్రక్రియ పూర్తయితే ఈ నెలాఖరు నాటికి పనులు ప్రారంభం కాబోతున్నాయి. వైసీపీ సర్కార్ హయాంలో 5 ఏళ్ల క్రితం ఆగిపోయిన పనులను కూటమి ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించినట్టు అవుతుంది. పనుల ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పంచాయతీరాజ్ ప్రక్షాళన అంటూ వ్యవస్థలన్నీ ఒకే గొడుగు కిందకు మొదటిసారిగా సంస్కరణల బాట. పంచాయతీరాజ్ శాఖ ప్రక్షాళనకు మొదటి అడుగుపడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఆ శాఖను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఆ శాఖకు సంబంధించిన వ్యవస్థలన్నింటి ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి గ్రామీణులకు విస్తృతంగా సేవలు అందించాలని నిర్ణయించారు. పంచాయతీరాజ్ నిపుణులతో సంప్రదించిన ఉప ముఖ్యమంత్రి అన్నింటినీ ఒక చోటకు తెచ్చే ప్రయత్నాలకు శ్రీకాకుళం చుట్టారు. అందులో భాగంగా ఏడాది జనవరి 22 డివిజనల్ అభివృద్ధి అధికారులు, డిఎల్డీఓలు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఎంపీవీడీఓలు, జిల్లా పంచాయతీ అధికారులు, డిపిఓలు, ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారులు, డిప్యూటీ సీఈఓలు, డివిజనల్ పంచాయతీ అధికారులు, డిఎల్పీఓలు, విస్తరణ అధికారులు, పీఆర్ఆర్డీఈఓలు, ఉద్యోగ సంఘాలు, పంచాయతీరాజ్ అసోసియేషన్ జేఏసీ నేతలతో తాడేపల్లి కార్యాలయం కమిషనర్ కృష్ణతేజ, ఉప ముఖ్యమంత్రి వైఎస్డీ వెంకటకృష్ణ సమావేశమయ్యారు. ప్రభుత్వం చేపట్టదలసిన సంస్కరణ వారి ముందుంచారు. వీటిపై అన్ని కేడర్ల అధికారులు సంతృప్తి చెంది ఏకగ్రీవంగా ఆమోదించారు. ఉప ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రక్షాళన దశలో మొదట ఉద్యోగుల కేడర్ విషయంలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా చేయాలని నిర్ణయించారు. ముందుగా ఈ శాఖలో పనిచేసే అధికారుల కేడర్ హోదాకు సంబంధించిన అంతరాలు తొలగించే ప్రతిపాదన రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం మొదటి అడుగు విజయవంతమైంది. కేడర్ పోస్టులకు ఒకే హోదా తీసుకొస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రిక వచ్చిన